ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నువ్వు తెలుసో తెలియకో ఈ 3 తప్పులు చేస్తున్నావమ్మా. ఈ క్షణమే ఇది విని సరిదిద్దుకో బిడ్డ. ఈ ఒక్కటి మార్చుకో చాలు. నీ ప్రతి కోరిక కూడా నేను తీరుస్తాను అని చెప్పి బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఈ 3 తప్పులను పదే పదే చేస్తున్నావమ్మా. ఈ క్షణమే తెలుసుకొని వాటిని సరిదిద్దుకో బిడ్డ. ఇక నీ జీవితం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా క్షణాల్లోనే నీ ముందుంటాయమ్మా. నమ్మకంతో నీ బాబా చెప్పేది వెంటనే విను తల్లి. నువ్వు గుడికి వెళ్తూ ఉంటావు కదా. ఇక గుడికి వెళ్ళడం వల్ల మన దేవుని యొక్క ఆశీర్వాదం అనేది లభించడంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుంది. మరి అయితే గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎంత భక్తితో వెళ్తామో అంతే మనసులో ఉండే కోరికలు తీర్చమని కూడా అడుగుతూ ఉంటాము. మరైతే గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. కాబట్టి బాబాగారు మనకు తెలియజేయాలనుకున్న సందేశం కూడా ఇదే ఫ్రెండ్స్. చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఇలా ఎప్పుడూ కూడా అస్సలు చేయకూడదన్నమాట. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం అనేది పాటించడం వల్ల మహిళలు తాకకూడదని చెబుతూ ఉంటారు. ఇక అలానే మన శాస్త్రాల ప్రకారం కూడా వేద మంత్రాలతో పటిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవుతుంది. అలానే కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే భక్తిపూర్వకంగా భగవంతుడికి నమస్కరించుకోండి. అంతేకాని దేవుడి విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి. ముఖ్యంగా దేవాలయాలకి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సిందే. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయనో లేదంటే పువ్వులనో తీసుకువెళ్తే చాలా మంచిది. మరి అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను నీట్గా శుభ్రం చేసుకొని ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఇక ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారని వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే ఇంకా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీరిపోతాయి. ఇదే అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలానే దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో 3 సార్లు మోగించాలి. గంటని మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం, అలానే మానసిక ప్రశాంతత, సకల దేవతలకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే ఇంకా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలన్నీ కూడా చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు. మరి అయితే చాలామంది కూడా ఇళ్లలో ఎప్పుడూ కూడా డబ్బు సమస్యలు అనేటివి ఉంటూ ఉంటాయి కదా. కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా సరే ఇంట్లో మాత్రం డబ్బు అస్సలు నిలబడదు. అలాంటి వారు గురువారం రోజు బాబాగారి గుడికి వెళ్ళి అంటే బాబాగారిని దర్శించుకొని దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఇక ఆ దుని చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు కనుక చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో నిరంతరం ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ఇక చాలామంది కూడా గుడిలో దర్శనం అయితే అయిన తరువాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తూ ఉంటారు. కానీ అలా పొరపాటున కూడా చేయకూడదు. గుడిలో కనీసం 2 నిమిషాలైనా సరే తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించుకుని ఇంటికి తిరిగి రావాలి. ఇక గుడి నుంచి ఇంటికి మనం తిరిగి వచ్చిన తర్వాత
చాలామంది కూడా కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు అస్సలు కడగకూడదు. ఇక ఒక్క నిమిషం పాటు ఇంట్లోకి మనం వెళ్ళి కూర్చొని భగవంతుని దర్శించి ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న అన్ని గదులకు వెళ్ళాలి. ఇలా చేస్తేనే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోనే అన్ని భాగాలకు విస్తరించి మన మనసుకి అనిపిస్తే ఇక ఆ భగవంతుని ఆశీర్వాదం కలుగుతుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పొరపాటున కూడా స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే మీరు స్నానం చేస్తే కనుక ఇక ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకున్న పుణ్యం కూడా మీకు లభించదు అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడైనా సరే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు మాత్రం పొరపాటున కూడా కడగకండి. స్నానం చేయడం పనులు కూడా చేయకండి. ఇక శివాలయం చుట్టూ అంటే మిగతా ఆలయాలుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా, కానీ అలా చేయకూడదు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది. అలానే ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శించుకొని తరువాత గుడిలో దర్శనమైనా కానీ లేదా నేరుగా తరువాత గుడిలో దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. ఇక గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలోనే తింటూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందుకంటే దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అని పండితులు చెబుతారు. ఇక గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపై శతకోపం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు ఆ నిమిషంలో కోరుకోండి. ఎందుకంటే ఆ శటగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి మన తల మీద శటగోపం అనేది పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు కోరుకున్న కోరిక స్వయంగా దేవుని పాదాల చెంతకు చేరుతుంది. అలానే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా. కొందరు 3 చేస్తారు, కొంతమంది 5 ప్రదక్షిణలు లేదా 11 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారి యొక్క ఇష్టం వచ్చిన ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారు. మరి అయితే మీరు వెళ్ళిన దేవుడి గుడిని బట్టి ప్రదక్షిణలు అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు నేను చెబుతాను వినండి. ఆంజనేయ స్వామి గుడికి అంటే హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5. కాబట్టి స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం 5 ప్రదక్షిణలైనా కంపల్సరీ చేయాలి. హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యల్లో బాధపడుతూ ఉంటే 11 తమలపాకుల పైన శ్రీరామ శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. అలానే బాబాగారి యొక్క ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో ఉన్న విభూదిని నుదుట పైన ధరించాలి. తర్వాత బాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లను ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఇక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకువెళ్ళండి. దేవునికి తులసి సమర్పించండి. దాని ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీనివాసునికి తులసాకులు అంటే ఎంతో ఇష్టం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణలు అనేవి ఖచ్చితంగా చేసే తీరాలి. ఇక గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం అనే నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక అలానే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కొంతమందికి వివాహం అనేది కుదరదు. కుదిరినట్లే కుదిరి చెడిపోతూ ఉంటుంది. ఇక అలాంటప్పుడు వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి. తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి. ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 3 ప్రదక్షిణలు చేయాలి. అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పువ్వులను 108ని మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి పూర్తి అనుగ్రహం
తో పాటు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతూ ఉంటారు. ఇక అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం 2 లేదా 3 నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమః అన్న మంత్రాన్ని జపిస్తే మీకు అంతా శుభం కలుగుతుంది. అలానే వినాయకుడి గుడికి చుట్టూ 3 సార్లైనా సరే ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఇక మనసులో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తరువాత మీరు ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి. ఇక ఆలయంలో దేవుని ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు. దేవాలయంలో దేవుని దర్శనం అనేది చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమ వైపునే నిలబడి దర్శనం చేసుకోవాలి. ఇక వినాయకుడికి ఇష్టమైన 21 గరికలను సమర్పించి కుడుములను ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని మీ విన్నపాలు చేసిన వెంటనే ఏవైతే మీకు కోరికలు ఉన్నాయో కోరుకున్న కోరికలు అవన్నీ కూడా చెప్పుకోండి. ఇంకా కూడా ఇప్పటి వరకు మీకు ఏ కోరికలు తీర్చారో వాటన్నిటికీ కూడా మీరు ధన్యవాదములు అని చెప్పి కృతజ్ఞత చెప్పుకోండి. ఇక భగవంతుని మీద మనసుని లగ్నం చేయాలి. ఆ సమయంలోనే మీరు ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులన్నిటిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలానే మీరు కోరుకున్న కోరికలు కూడా విఘ్నేశ్వర స్వామి తప్పకుండా ఏ విఘ్నాలు లేకుండా నెరవేరుస్తారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చేటప్పుడు కాసేపైనా సరే గుడి ప్రాంగణంలో కూర్చునేవాలి. సో చూసారు కదండి, అదే ఈ వీడియో. ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.